హలో మా వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే పాల మీద మీగడతో నెయ్యి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంట్లో అయితే ఈజీ వేలో. ఫస్ట్ అయితే పాల మీద ఉన్న మీగడంతా పాలు కాచిన తర్వాత చల్లారిన తర్వాత పాల మీద మీగడ అది ఇక్కడైతే తీసి పెట్టేసుకోవాలి. 1.5 month అయితే ఇలా ఎంత పెద్దగా దానికి అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్ నుంచి తీసేసి అయితే అది ఉంటుంది కదా, బీటర్తోనైతే బీట్ చేసేసుకోవాలి మంచిగా. చూడండి, ఇలా అయితే మంచిగా అయితే బీట్ చేసేసుకోవాలి. కూల్గా ఉన్నప్పుడే చేసేయండి, లేకుంటే వెన్న అయితే రాదు. బిగ్ క్వాంటిటీలో అయితే చూపిస్తున్నాను నేనైతే. అది బిగ్ క్వాంటిటీ అయితే మిషన్కి అయితే రాలేదు, అందుకే కొంచెం తీసేసి ఇంకా చేతితోనైతే మంచిగా కలిపేస్తే వాటర్ అయితే బయటకు వస్తుంది. కొంచెం 5 minutes కలిపేసుకుంటే మంచిగా చేపెట్టి వాటర్ అయితే బయటకు వస్తుంది. చూడండి, అప్పుడు వెన్న తీయచ్చు. ఇదైతే మీగడతో ఇలా కలిపేసుకుంటే ఇంకా వాటర్ అయితే బయటకు వస్తుంది. కలుపుతుంది చూడండి, కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇంట్లో అయితే ఈజీ వేలో అయితే చేసుకోవచ్చు. మనమే ఒక 10 నిమిషాలు కష్టపడితే చాలండి, నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. ఈజీ వేలో మనం హెల్దీగా అయితే ఇంట్లోనే చేసి పెట్టేయచ్చు. చూడండి, కలిపేస్తూ ఉంటే మంచిగా వాటర్ అయితే రిలీజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి, స్టార్ట్ అయిపోయింది కదా. చూడండి, ఇప్పుడైతే ఇంకా వాటర్ అయితే మంచిగా రిలీజ్ అయిపోయింది. చూడండి, ఇంకా వెన్న అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూడండి, ఇలా అయితే మంచిగా వాటర్ అంతా తీసేలాగా మంచిగా ముద్ద అయితే చేసేసుకోవాలి. చూడండి, ముద్ద అయితే అయిపోయింది. మొత్తం అలానే చేసి పెట్టేసుకోవాలి. చూడండి, నేనైతే ఫస్ట్ కొంచెం వెన్న అయితే తీసి పెట్టేశాను. చూడండి, మంచిగా తీసేయాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా లైక్ చేసి షేర్ చేసేయండి నా ఛానల్ని. నేనైతే కొత్తగా అయితే స్టార్ట్ అయితే చేశాను. ఇంకా మంచిగా అయితే కడిగేసుకోవాలి. నేను ఏమంటారు కూల్ వాటర్లో వేసి కడిగేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేయాలి. చూడండి, చూడండి అలా మంచిగా ఉడుకుతుంది. చూడండి, ఇంకా వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇంకా మంచి వాటర్ అంతా పోయే వరకు నెయ్యి ఎలా రెడీ అవుతుందో నేను చూపిస్తాను. అంత వీడియో పిన్ టు పిన్ చూపిస్తున్నాను. చూసి ఇంట్లోనే ఈజీగా అయితే చేసేయండి, చాలా ఈజీగా. ఫస్ట్ చూడండి, ఇంకా ఉడుకుతుంది. మంచిగా అయితే కలిపేస్తూ ఉండాలి, లేకుంటే పొంగిపోతుంది. కొంచెంసేపు దాని దగ్గరే ఉండి మంచిగా అయితే కలిపేస్తూ ఉంటే చూడండి పూసలాంటి నెయ్యి అయితే రెడీ అవుతుంది. చూడండి, మంచిగా ఇలా కలిపిస్తుంటే ఇదైతే వాటర్ అయితే రిలీజ్ అయింది కొంచెం. చూడండి, ఇదంతా వెళ్ళే వరకు మంచిగా అయితే కలిపిస్తూ ఉండాలి. వేడి చేయడమే కొంచెం ప్రాసెస్, కానీ ఇంకా వేడి అయిన తర్వాత ఇంకా మంచిగా తినొచ్చు. ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది మన చేతితో చేసిన నెయ్యి అని. చూడండి, ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి. ఇంకా జల్లెడైతే ఇంకా పట్టేసుకోవాలి. చూడండి, అంత గసి ఉంటుంది కదా కింద, అందుకే ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. ఒక జల్లెడ పెట్టేసుకొని అయితే చేసేసుకోండి. చూడండి, మంచిగా ప్యూర్ ఘీ అయితే ఇంట్లోనే చేసేసినాం మనం. అది కూడా పాల మీద మీగడతో అయితే చేసేసాం. కొంతమంది అయితే పెరుగు మీద మీగడతో అయినా చేస్తారు. మనమైతే పాల మీద అయితే చేసినాం. పెరుగుతో చేసినా బాగుంటుంది. మేమైతే ఇంకా పాల మీద మీగడతోనే చేస్తాము. పెరుగు మీద మీగడ తీసి పెరుగు అంతా మాకు నచ్చదు, అందుకే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.